ఓం అస్మద్గురుభ్యో నమః. కర్కటే పూర్వపాల్గొన్యం తులసి కాల్నోద్భవం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకం. ప్రియ భాగవతోత్ములారా, ఈరోజు మనం 8వ పాసురం అనుసంధానం చేసుకున్నాం. కీల్వానం వెల్లుండ్రు ఏరుమై సీరు వీరుజం மேய்வான் பரந்தனகான் மெக்கிள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்தின்னோ வந்து நின்றோம் கூது கலமுடைய பாவாய் எலிந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்த நானை மலரே மாட்டிய தேவாதேவனை சென்று நாம் சேவித்தால் ஆவா వెన్నారాయణరులేలోరంబాబాయ్. తూర్పున తెల్లవారుతుంది. గేదెలను మేతకై విడిచారు. అవి స్వేచ్ఛగా వచ్చి బయలు సాగుతున్నాయి. ఇతర యువతలు ప్రత్యేక వ్రతక్షేత్రం లక్ష్యం అన్నట్టు విడివిడిగా నడుస్తున్నారు. మేము వారిని ఆపినాం. నిన్ను పిలుచుటకు వచ్చినాం. నీ వాకిట నిలిచినాం. సుందరి, నా అపేక్ష మెండుది. లేవమ్మా, లే, రా, మాతో కలియు, మాతో సాగం. మనం బృందంగా శ్రీకృష్ణుడు కీర్తింతాం, కొనియాడదాం, వ్రతం సాగింతాం, వ్రత సాధనముగా పరాయం తెచ్చుకుందాం. శ్రీకృష్ణ స్వామి కేసి అని రాక్షసులను అడిమికి చీల్చి సంహరించినాడు. మల్ల యుద్ధంలో చానూర ముష్టికులను యోధలను హతమార్చినాడు. అతడు దేవాది దేవుడు, దేవతలకు ధర. మనం శ్రీకృష్ణుని చేరుకుందాం, ఆ స్వామిని అర్చించుతాం, పూజించుతాం, కీర్తి గానం చేశాం. అంతమిశ్రించి శ్రీకృష్ణుడు తను చేరవచ్చామనుకుంటాడు. శ్రీకృష్ణుడు అబ్బురపడతాడు, మనను వింటాడు, మనను అడిగినవి ఇస్తాడు. రావమ్మ, కలిసి సాగుదాం. ఉషస్సు వెలుగు రాశి. రోజుకు ఉదయం బాల్యం, పగల యవనం, సాయంత్రం వార్ధక్యం, రాత్రి మధ్య పునరపి జనం. ఇది ప్రకృతి విహారం. ఇది సమస్తానికి వర్తిస్తుంది. శ్రీ ఆండారు నేడు వేకుమును వర్ణిస్తున్నారు. రాత్రి అంతం అవుతుంది, ఉదయం రానుంది. ఇది పాలబుగ్గల పసి పాప బోసినవ్వు లాంటిది. దూర వెలుగు, నిశ్చింత, ప్రశాంత, అవి అమృత గడియలు, ఆరోగ్య గడియలు, ఆయువు గడియలు. భారత జీవిత విధానంలో వేకువన అత్యంత ప్రాధాన్యత. మా కాలకు అమృత గ్రామం వేగుసుక్కతో ఊపిరి పోసుకునేది. శాంతంలో సంగీతం, పక్షులు కలకలలు, ఆవులు అంబారావాలు, పాలు పితికే సవిడి, కావ్యం, ముకుందమాల, జోలపాటలు, లోకటి పాటలు, ఉడుపు అలుకులు, పడుచు పిల్లల ముంగిట్లో ముగ్గులు పరచడం, వేదనాదాలతో నదిలో స్నానాలు. అప్పుడు అక్కడికి అమరగిరి దిగి వచ్చినట్లయింది. అది బ్రహ్మముహూర్తం. అప్పుడు సరస్వతి దిగి వస్తుంది. ఆకాశంకి వేదాభ్యాసం. అప్పుడే నీటిలో దిగి సంగీతం నేర్పడం, అప్పుడే గజ్జగట్టి నాట్యం చేయటం, అప్పుడే గుడికంటలు శివశక్తులు. అప్పుడే తెల్లవారుతుంది. పల్లె తలస్నానం చేసి కుర్రలు ఆరబెట్టుకుని సుందరాంగిలాగా ఉంటుంది. మనం ఎంత అమృతం మంట కలిపామో, అమృతం ఎంత విషం డబ్బు పెట్టి కొనుక్కుంటున్నామో. మహాభారతంలో సూర్యోదయం తర్వాత లేచిన వారు ప్రాయశ్చిత్తం చెప్పాడు. వేదము నిండా ఉషస్సును పరుచుకున్నది. ఉషకాలంలో క్రతువులు ప్రారంభం కాలం. ఋగ్వేదంలో ఉషస్సుకు 20 సూక్తాలు ఉన్నాయి. ఉషస్సు 300 సార్లు పేర్కొనబడింది. ఋగ్వేదం మొదటి మండలం సూక్తం 110. ఋషి అంగీరసపుత్రుడు కుస్సుడు దేవత ఉషస్సు మంత్రానువాదం. వెలుగులో ఉషస్సు రేషణం. ఉషస్సు తూర్పున అంకురిస్తుంది. ఉషస్సును వర్ధిల్లుతుంది. ఉషస్సు కిరణాలు సర్వవ్యాప్తం అవుతాయి. రేయి ఉషస్సుని కనది, రాత్రి సూర్యుని కనది. రాత్యుషే యోనిమారైక్. సూర్యుడు 2 ప్రకాశిస్తాడు. సూర్యుని కన్న తల్లి ఉషస్సు. ఉషస్సుకు పుట్టిన ఇల్లు రాత్రి. రాత్రికి ఉషస్సు సమాన బంధం. 2 సూర్యంలో ఉన్నాయి. ఒకదాని ఒకటి వస్తాయి, ఒకదాని రూపాన్ని ఒకటి మలివేస్తాయి. 3 ఉషస్సు రాత్రి యొక్క చెల్లు. వాటి మార్గం ఒకటి. ఆ మార్గం అనంతం. సూర్యుని ఆజ్ఞకి లోపడే మార్గంలో సంచరిస్తాయి. రాత్రి ఉషస్సు రూపాలు వేరు, అయినా ఐకమత్యం కలదు. ఒకదాని ఒకటి బాధింపు ఒకేసారి ఉండవు. ఉషస్సు వెలుగుల రాశి. వాక్కు అధినేత్రి. ఆమె కని ప్రాణాలకు పలుకుతాయి. ఆమె మా ద్వారా వెలిగిస్తుంది. సమస్త విశ్వాసాన్ని ప్రకాశింపజేస్తుంది. మా సంపాదనను కాంతివంతం చేస్తుంది. ఉషారాత్రుల సంబంధం విచిత్రం. అవి అక్క చెడులు ఎన్నడూ కలవు. ఏమిటి సంబంధం? రాత్రి సూర్యుడు అస్తమిస్తేనే వస్తుంది. ఉషస్సు ఉదయించక ముందే మొలుస్తుంది.
రెండు రాత్రి సంబంధులు, సూర్య సంబంధులు, మాతాపితరులు ఒకరు. అందుకే అక్కాచెల్లెలు. చక్కని వర్ణ ప్రాణజాలం రాత్రి నిద్రిస్తుంది, పలకదు, మూగబోతుంది, ఉషస్సు వస్తుంది, పక్షుల కిలకిలలతో ప్రాణులన్నీ పలుకుతాయి. అందుకే ఆమె పలుకురాని. కర్కటే పూర్వపాల్గుణ్యం తులసీ కారణోద్భవం పాండే విశ్వాంబరం గోదామందే శ్రీరంగనాయకం.